ఆది అని పిలుస్తారు. ఆది అన్న మాటకు అర్థం ఏంటంటే, మిమ్మల్ని నేను లెక్క పెట్టమన్నాను అనుకోండి, మీరు ఇటు నుంచి లెక్క పెడితే జన్నారావు గారిని 1 అంటారు. మిమ్మల్ని నేను అటు నుంచి లెక్క పెట్టమన్నాను అనుకోండి, మహేష్ గారిని 1 అంటారు. నా దగ్గర నుంచి లెక్కెట్టండి అన్నాను అనుకోండి, నన్ను 1 అంటారు. మారిపోయింది. అప్పుడు ఇక్కడి నుంచి లెక్క పెడితే జగ్గారావు గారు చివరివాడు, జగ్గారావు గారి దగ్గర నుంచి లెక్క పెడితే మహేష్ గారు చివరివారు. పరమేశ్వరుడి విషయంలో గొప్పతనం ఏంటంటే, మీరు ఎట్లా లెక్క పెట్టడం మొదలు పెట్టినా ఆయన మొదలుపడి, ఆయన్ని విడిచిపెట్టి లెక్క పెట్టడం కుదరదు. అన్నిటికన్నా ముందుండేటువంటి వాడు ఎవరు అంటే, లెక్క పెట్టడం మొదలు పెట్టగానే ఈశ్వర అని మొదలు పెట్టాలి. ఎందుకంటే అసలు ఆయన లేకుండా ఇంకేది, ఆయన ఉండి మిగిలినవి ఉంటాయి. ఆయన లేని లేవు. ఆయన ఎప్పుడు ఉంటాడు, మిగిలినవన్నీ లేకుండా పోతాయి. కాబట్టి ఆయనకి ఆది అని పేరు. ఓం ఆది నమః.